మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మరి దేవుడు ఎక్కువ నీ మాటలు తీసుకొని మన హృదయాలు వెలిగించాలని ప్రతి హృదయం దగ్గరికి వచ్చి తడుతున్నాడు కనుక మనందరం లేచి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న పిల్లలకి జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్నిచ్చి ఎక్కువని ఆయన మాటల చేత మన హృదయాలు వెలిగించి మన హృదయాలు వెలిగింపబడుతుంటే సూచి ఆనందించాల్సా అనుకున్న దేవుని పిల్లరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములు మన జీవితాలు ఇచ్చిన ప్రతి మేలుకు కారణమునకై కృతజ్ఞతాస్తుతులు తెలియచేసుకుంటూ ఈ దినము ఈ మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. ధ్యానించుకోగలిగితే దేవుని పిల్లరా, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 15వ వచనంలో రాయబడిన మాట మనం చూడగలిగితే, బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను, యెహోవానైన నేనే నీకు రక్షకుడిని. అంటే బహుతరములకి, అంటే నన్ను కనుక్కోగలిగితే బహుతరములకి నేను సంతోష కారణముగా చేస్తాను. ఎందుకు నేను సంతోషకరంగా నువ్వు ఉండాలని నేను కోరుకుంటున్నానంటే, భూమి మీద నువ్వు బ్రతుకు దినములన్నీ నన్నే నీ రక్షకుడిగా స్వీకరించావు కనుక అని చెప్తున్నాడు. కనుక భూమి మీద ఉన్న పిల్లలందరూ కూడా జీవమగలిగిన యెహోవాని సొంత రక్షకుడిగా అంగీకరించి బహుతరములకి సంతోషకరంగా మనందరము మారిపోయినట్లు ప్రార్థన చేద్దాం. దేవుని పిల్లరా, పరిశుద్ధుడా, చేయగలిగిన మా పరలోకపు తండ్రి, అయ్యా భూమి మీద ఉన్న మేమందరం కూడా నీ పిల్లలమే కదా నాయనా. బహుతరములకి మేమందరం కూడా సంతోషకరంగా మారునట్లు నీవే మా రక్షకుడుగా నా తన అందరం కూడా కలిగి ఉండినట్టు అట్టి భాగ్యం భూమి మీద ఉన్న నీ పిల్లలకి ఏమని అడుగుతున్నా తండ్రి. నైనా అయ్యా, భయంకరమైన యుద్ధాలు జరుగుతుండగా తండ్రి, యుద్ధాల్లో నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా, నీ బిడ్డలు ఆహారం లేకుండా, తినటానికి పనుకోవడానికి వసతులు లేక ఎంతమంది అయితే బాధపడుతున్నారు తండ్రి, వారందరికి కూడా తగిన ఆహారము నా తండ్రి నైనా మీరు అందించమని అడుగుతున్నాయినా. ఈ భయంకరమైన యుద్ధాలు అతి త్వరలో ఆగిపోవునట్లు తండ్రి, ప్రపంచాలన్నీ కూడా సంతోషంగా ఉండినట్లు కృప చూపమని అడుగుతూ తండ్రి, ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో వారిని, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి, నెమ్మది ఇవ్వండి తండ్రి, లేమిని తీసివేయమని అడుగుతూ తండ్రి నైనా. ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం తండ్రి పిల్లలు నైనా బయటికి వెళుతుండగా వారి చేతి పనిని బహుగా ఆశీర్వదించి రాకపోకలో కృపతో జ్ఞాపకం చేసుకొని సాయంత్రం అందరు గృహాలు చేరి తండ్రి ఆత్మతో సత్యంతో నేను ఆరాధించే భాగ్యం అనుగ్రహించే సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు.